సో ఈ మధ్యకాలం లోపల చాలా మంది లోపల మేల్ ఇన్ఫర్టిలిటీ గురించి సఫర్ అయ్యే వాళ్ళని ఎక్కువ చూస్తున్నాము. ఇన్ఫర్టిలిటీ అనగానే అంటే పిల్లలు కావట్లేదు అనే విషయానికి వచ్చేసరికి చాలా మంది ఏమనుకుంటారంటే ఆడవాళ్ళలో ఏదైనా సమస్య ఉండడం వల్ల మాత్రమే పిల్లలు కావట్లేదు అని చెప్పేసి చాలా మంది భావిస్తూ ఉంటారు. బట్ నవేడేస్ అనేది మేల్ ఇన్ఫర్టిలిటీ సమస్యలు పెరిగిపోతున్నాయి. నేను డాక్టర్ లోకేశ్వర్, డాక్టర్ కేర్ హోమియోపతి నుండి చెప్తున్నాను. సో మేల్ ఇన్ఫర్టిలిటీ అనగా ఏంటి అని అంటే యూజువల్గా మ్యారేజ్ అయింది ఒక 2 years అయింది అయినా కానీ పిల్లలు పుట్టట్లేదు అనే సందర్భాన్ని మనం ఇన్ఫర్టిలిటీ అని చెప్పేసి చెప్తుంటాం అనమాట. సో న్యాచురల్గా పిల్లల గురించి ప్రయత్నం చేసినప్పటికీ కూడా పిల్లలు పుట్టట్లేదు అనే సందర్భాన్ని ఇన్ఫర్టిలిటీ అంటాం. దీని లోపల పిల్లలు పుట్టడానికి మేల్ అండ్ ఫీమేల్ ఆర్గాన్స్ అనేది నార్మల్గా ఉంటేనే పిల్లలు అనేది పుడతారు. చాలా మంది ఏంటంటే ఫీమేల్లో ప్రాబ్లమ్స్ ఉంటేనే పిల్లలు పుట్టట్లేదు అని చెప్పేసి భావించే వాళ్ళు ఎక్కువ చూస్తుంటాం. బట్ అకార్డింగ్ టు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఇన్ఫర్టిలిటీ లోపల 30% కాజెస్ ఫీమేల్ కాజెస్ ఉంటాయి, 30% కాజెస్ మేల్లో ఉంటాయి అండ్ 30% అనేది అన్నోన్ కాజెస్ అని చెప్పి చెప్తుంటాం. సో దాని లోపల మేల్ ఇన్ఫర్టిలిటీ కేసెస్ డే బై డే పెరిగిపోతున్నాయి. సో దీని గల కారణాలు ఏంటి అని మనం చూసినట్లయితే మగవారి లోపల మెయిన్గా మనం ఫస్ట్ ఇన్ఫర్టిలిటీ అనగానే ఫస్ట్ మగవాళ్ళు మనం చూసేది ఏంటంటే శుక్రకణాల సంఖ్య అని చెప్పి చెప్తుంటాం అనమాట. అంటే స్పర్మ్ కౌంట్ అని చెప్పి చెప్తుంటాము. సో స్పర్మ్ కౌంట్ తక్కువగా ఉన్న కౌంట్ ఉన్నప్పటికీ కూడా కదలిక అంటే స్పర్మ్ లోపల కదలిక సరిగా లేకపోయినా కానీ ఇన్ఫర్టిలిటీకి దారి తీయడానికి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా చూసినట్లయితే దీని గల కారణాలు ఏంటి అంటే సో స్పర్మ్ కౌంట్ తగ్గే విషయాన్ని మనం ఏమంటామంటే అలిగోస్పర్మియా అని చెప్పి చెప్తుంటాం. సో అలిగోస్పర్మియా అంటే నార్మల్గా మనకు 60 to 120 మిలియన్స్ ఉన్నట్లయితే నార్మల్ ఉంది అని చెప్పి చెప్తూ ఉంటాం. శుక్రకణాల సంఖ్య 60 నుండి 120 మిలియన్ల వరకు ఉన్నట్లయితే దాన్ని నార్మల్గా భావిస్తూ ఉంటాము. ఎప్పుడైతే ఈ శుక్రకణాల సంఖ్య తక్కువగా ఉన్న సందర్భాన్ని మనం అలిగోస్పర్మియా అని చెప్పి చెప్తూ ఉంటాం. యూజువల్గా చాలా మంది ఏం చేస్తుంటారంటే అలిగోస్పర్మియా సమస్య రాగానే ఇంకా దానికి సొల్యూషన్ లేదని చెప్పేసి ఆల్టర్నేట్ ఇంకేం చేయాలని చెప్పేసి IUI, IVF అని చెప్పేసి వెళ్తూ ఉంటారు. బట్ అలిగోస్పర్మియాని న్యాచురల్గా మనం హోమియోపతి మెడిసిన్స్ ద్వారా అధిగమించడానికి అవకాశం ఉంటుంది. సో ఈ అలిగోస్పర్మియా గల కారణాలు ఏంటి అని మనం తెలుసుకుంటే దాన్ని ట్రీట్మెంట్ చేయడానికి చాలా సులభంగా ఉంటుంది అనమాట. సో అలిగోస్పర్మియా రావడానికి గల కారణాలు ఏంటంటే కొన్ని రకాలైన హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ వల్ల అలిగోస్పర్మియా అనేది రావడానికి అవకాశం ఉంటుంది. శుక్రకణాల సంఖ్య తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకు టెస్టికల్స్కి ఏదైనా ప్రీవియస్లీ ఇంజురీస్ కానీ లేదా టెస్టికల్స్ నుండి ఉత్పత్తి అవుతున్నటువంటి స్పర్మ్ అనేది బయటికి వచ్చే క్రమం లోపల ఉన్నటువంటి ఆటంకాల వల్ల మనకు ఈ శుక్రకణాల సంఖ్య అనేది తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది. దాన్నే వెరికోజిల్ అని చెప్పేసి చెప్తుంటాం. అంటే వెరికోజిల్ అంటే టెస్టికల్స్ నుండి ప్రొడ్యూస్ అయినటువంటి స్పర్మ్ బయటికి తీసుకొచ్చేటువంటి రక్తనాళాల లోపల ఉన్నటువంటి ఆబ్స్టికల్స్ని లేదా రక్తనాళాలు పూర్తిగా ఉన్న సందర్భాలలో కూడా ఈ స్పర్మ్ కౌంట్ అనేది తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది. సో వెరికోజిల్ ఉన్నా కానీ స్పర్మ్ కౌంట్ తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది. లేదా టెస్టికల్స్ సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా మనకు ఈ కౌంట్ అనేది తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట.